ఇక డీటెయిల్స్ చూద్దాం. బెజవాడ మాజీ ఎంపీ వైసీపీ నేత కేశవనేని ఆయన సోదరుడు ప్రస్తుత బెజవాడ ఎంపీ కేశవనేని చిన్న మధ్య ఎప్పటికీ నుంచో వివాదాలు నడుస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు అవి మరింత తీవ్రంగా దాల్చాయి. వైసీపీ నుంచి అన్నా కేశవనేని పోటీ చేస్తూ టీడీపీ నుంచి తమ్ముడు కేశవనేని చిన్ని బరిలోకి దిగి విజయం సాధించారు. అయితే ఇప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ తన సోదరుడు ఎంపీ కేశవనేని చిన్నపై మాజీ ఎంపీ కేశవనేని నాని తీవ్ర విమర్శలు చేశారు. విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీస్కు భూమిని కేటాయించడం చంద్రబాబు తీసుకున్న దార్శనిక చర్య అని కేశవనేని నాని పేర్కొన్నారు. ఇటువంటి కార్యకలాపాలు నిజమైన పెట్టుబడులు, ఉద్యోగాల స్పష్టతకు ఉపయోగమైతే 5,728 కోట్ల విలువైన డేటా సెంటర్ ప్రాజెక్టుకు ఏర్పాటు చేయడానికి కొత్త ఏర్పడిన ఉర్సా కస్టల్ ప్రైవేట్ లిమిటెడ్ 60 ఎకరాల సమాంతర భూమి కేటాయింపు సరికాదన్నది కేశవనేని నాని. ఈ సంస్థ విజయవాడ ఎంపీ కేశవనేని శివనాథ్ రూపొందించిన బినామీ మరియు మోసపూరిత పదంకర ఆరోపణగా ఆయన ఉర్సా కస్టమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూమి కేటాయింపుకు కొన్ని వారాల ముందు స్థాపించబడిందన్నారు. దీనికి గత అనుమానం లేదు, విశ్వసనీయ నేపథ్యం లేదు. సంస్థ డైరెక్టర్లు ఒకరైతే అబ్బూరి సతీష్ ఎంపీకి చాలా కాలంగా సహచరుడు మరియు ఇంజనీరింగ్ కళాశాల క్లాస్మేట్, గతంలో ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాస్పెరిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఆపదిక పాలైన కంపెనీ అతని మాజీ వ్యాపార భాగస్వామి. ఆ కంపెనీ ప్రజల నుంచి కోట్ల వసూలు చేసి చాలామంది అమాయక కొనుగోలుదారులను మోసం చేసి మూసివేసిందని పేర్కొన్నారు. ఇక కేశవనేని శివనాథ్ స్వయంగా ఉర్సా వెనుక దాగి ఉన్న శక్తి అని, పెట్టుబడి ముసుగులో ఈ భూ ఒప్పందాన్ని ముందుకు తీసుకురావడానికి ఎంపీగా మరియు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తన ప్రభావాన్ని ఉపయోగించారని విమర్శించారు కేశవనేని నాని. ఎంపీ కేశవనేని నాని చిన్ని ఇసుక, బుడిద, కంకర మైనింగ్ మరియు రియల్ ఎస్టేట్ మాఫియాలో లోతైన ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయన్న ఆయన ఈ పనుల్లో మంత్రి నారా లోకేష్ పేరును బహిరంగంగా దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. అవినీతి ప్రయోజనాల కోసం మీ నాయకత్వాన్ని మరియు పార్టీ పేరును దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానంటూ సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. నాని చేసిన ట్వీట్ ఎప్పుడూ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరి దీనిపై ప్రభుత్వం, పార్టీ అధినేత ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. బ్రహ్మ, ఇక్కడ చర్చనీయాంశంగా మారిన విషయం ఏంటంటే అన్నదమ్ముల మధ్య ఏదైతే వారు ఉందో అది కేసీఆర్ నాని కావచ్చు, కేసీఆర్ చిన్ని కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య ఉన్న వారిని ఇంకోసారి కూడా బయటపడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్య గతంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎంపీగా చేసిన కేసీఆర్ నాని చంద్రబాబు జైలుకి వెళ్లే టైంలో కానీ లేకపోతే కోర్టులో ఉన్న సమయంలో కానీ చాలా దగ్గరుండి కేర్ తీసుకున్న పరిస్థితి. దాని తర్వాత ఎన్నికలకు దగ్గరగా వచ్చేటప్పటికి మాత్రం కేసీఆర్ నాని టీడీపీకి అయితే దూరం అయ్యారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి తనైతే అక్కడ పోటీ చేయాలనుకున్నారు. అదే టైంలో కేసీఆర్ చిన్నికి అక్కడ టికెట్ దక్కడం అయితే పరిస్థితి అయితే ఉంది. అయితే కేసీఆర్ చిన్ని అక్కడ గెలుపొందడం జరిగింది. గెలుపొందిన తర్వాత అక్కడి నుంచి వివాదాలు సద్దుమణిగాయి. ఏమి కూడా అన్నదమ్ముల మధ్య మళ్ళీ సామరస్యంగా ఉంటుంది అనుకుంటూ కూడా వచ్చిన పరిస్థితి అయితే కనిపించింది. కానీ అటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ఏదైతే భూ కేటాయింపులు జరిగాయి విజయవాడకు సంబంధించినంత వరకు, ఈ భూ కేటాయింపుల్లో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్కి సంబంధించి అంటే ఎవరైతే కుట్ర దాగుందంటే వ్యవహారాన్ని మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపించింది. అయితే ప్రభుత్వ భూమిని స్వప్రయోజనాల కోసం అదే విధంగా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే కూడా కేశినేని నాని ఆరోపించిన తీరు చూస్తుంటే చాలా సంచలనంగానే ఉన్నాయని చెప్పొచ్చు. దీనికో బలమైన ఆధారాలు కూడా ఉన్నాయి మా దగ్గర. దీనికి సంబంధించినంత వరకు నారా లోకేష్ కూడా ప్రమేయం ఉంది. ఇదంతా కూడా సీఎం చంద్రబాబు కూడా గమనించాలి, లేకపోతే పార్టీ ప్రతిష్ఠ కానీ లేకపోతే అదే విధంగా ప్రభుత్వ ప్రతిష్ఠ కూడా కోల్పోతారంటూ కూడా చెప్తున్నారు. ఏదైతే ఊర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన భూ కేటాయింపులు ఏవైతే జరిగాయో దాన్ని మాత్రమే స్థాపించకుండానే లేకపోతే స్థాపించిన తర్వాత భూ అక్రమాలు అయితే చాలా భారీ ఎత్తున జరిగాయని చెప్తున్నారు. దీనికి ఎటువంటి అనుభవం లేదు. అదేవిధంగా
సద్విమర్శ నేపథ్యంలో లేదు, ఇంత పెద్ద ప్రాజెక్ట్ ను అమలు చేసే సామర్థ్యం కనబడట్లేదు అంటున్నారు. ఎందుకంటే ఈ ఏదైతే ఊర్జా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉందో దీనికి అనుభవంతో పాటు కనీసం ఎటువంటి ప్రామాణికాలు కూడా లేవు. అటువంటి కంపెనీకి ఏ విధంగా భూమిని కేటాయిస్తారంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే మొత్తం ఓవరాల్ గా చూసుకునేటప్పటికీ ఇక్కడ ఏదైతే సమాంతర భూమికి కేటాయింపు ఉందో దీంట్లో మొత్తం 60 ఎకరాలు ఊర్జా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ కి అయితే ఇటీవల కేటాయించినట్లు తెలుస్తుంది. దీంట్లో 5,728 కోట్ల విలువ గల డేటా సెంటర్ ప్రాజెక్ట్ ని అయితే ప్రైవేట్ ఇక్కడ పెట్టాలని కూడా నిర్ణయించారు. కానీ దానికి అంత సామర్థ్యత లేదు. దీంట్లో 3.5 ఎకరాలకు సంబంధించి ఐటీ పార్కును కూడా భారీగా 56 ఎకరాల్లో కాపులొప్పట్లా నిర్వహించాలంటూ కూడా చెప్తున్నారు. అయితే వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తిగా భూ కేటాయింపులు ఏవైతే జరిగాయో ఆ భూ కేటాయింపుల్లో కేవలం కేసినేని చిన్నీకి సంబంధించినంత వరకు ఎవరైతే కేసినేని చిన్ని ఉన్నారో చిన్నీకి సంబంధించినంత వరకు అవకతవకలు ఉన్నాయి. దీని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న కేసినేని చిన్ని తన ఎంపీగా ఉన్నారు కనుక కావాలని చెప్పి భూదోపిడీలకు పాల్పడుతున్నారంటూ కూడా కేసినేని నాని ఆరోపించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ ఆరోపణలకు సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో తన దగ్గర ఆధారాలు అయితే ఉన్నాయి. ఎటువంటి ఆధారాలు లేకుండా నేను మాట్లాడలేదు. ఇందులో ఎవరైతే నారా లోకేష్ తో పాటు సీఎం చంద్రబాబుకు సంబంధించినంత ఇన్ఫర్మేషన్ కూడా నా దగ్గర ఉంది అంటే కూడా చెప్తున్నాను. అయితే కేసినేని నాని ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఈ ఆరోపణలు సంచలనంగా రేకెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు రీసెంట్ గా చూసుకుంటే విశాఖపట్నంలోని కొన్ని కంపెనీలకు అయితే భూమిని ఇవ్వడానికి అయితే ప్రభుత్వం ఆలోచన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీంట్లోనే ఏదైనా సరే ఇబ్బందులు జరిగాయా లేకపోతే అవకతవకలు జరిగాయా అనేది మీద ఒక దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి అయితే కనిపించిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఇటు విజయవాడలో కావచ్చు లేకపోతే ఇక్కడ ఊర్జా క్లస్టర్ కి సంబంధించినంత వరకు విజయవాడ కావచ్చు విశాఖపట్నం కావచ్చు మొత్తం ఏ బేసిస్ మీద భూమిని కేటాయింపులు జరిగాయి, అదేవిధంగా ఎవరెవరికి ఎంత ముడుపులు జరిగాయి ప్రతి దాని మీద కూడా నేను పూర్తి ఆధారాలతో ముందుకు రావడానికి అదే సిద్ధంగా ఉన్నానంటూ కూడా కేసినేని నాని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 3 రోజుల నుంచి చూసుకునేటప్పటికీ కేసినేని నాని మళ్ళీ టీడీపీకి తిరిగి వస్తారు. ఎందుకంటే గతంలో చిన్న పొరపాత్యాల మధ్య మాత్రమే ఆయన తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు తప్పితే టీడీపీ మీద ఆయనకున్న మమకారం కానీ లేకపోతే చంద్రబాబు మీద ఆయనకున్న అభిమానం కానీ ఇప్పటికి అలాగే ఉన్నాయి. అందుకోసం మళ్ళీ టీడీపీలోకి రాబోతున్నారు అంటూ కూడా ఒక వార్తలు షికారు చేసిన పరిస్థితి. అటువంటిది ఏమీ లేకుండా ఈ రోజు ఏదైతే కేసినేని నాని ఒక ట్వీట్ చేశారో ఈ ట్వీట్ కి సంబంధించినంత వరకు పూర్తి ఆధారాలతో అంటే భూములు కేటాయింపులు కావచ్చు లేకపోతే భూముల కేటాయింపుల తర్వాత ఆయన చెప్తున్న విషయాలు కావచ్చు ప్రతి ఒక్కదానికి కూడా కేసినేనికి శివనాథ్కి సంబంధించి అంటే కేసినేని చిన్నికి సంబంధించి కుట్ర దాగుంది. ఇదంతా కూడా చెప్పాలని చెప్పి చేస్తున్నారు. అధికారం ఉంది కనుకని వాళ్ళు ఇష్టారాష్ట్రంగా చేస్తున్నారంటూ కూడా కేసినేని నాని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా ఎంపీగా అదేవిధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తన స్థానం ద్వారా ఈ భూమి వ్యవహారాన్ని ముందుని పెట్టి మొత్తం పెట్టుబడి పేరుతో కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారంటూ కూడా ఆయన ఆరోపించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినంత వరకు ఒకటే కాదు అంటే ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఫ్లై యాష్ కావచ్చు లేకపోతే ఇసుక కావచ్చు గ్రావెల్ కావచ్చు అదేవిధంగా మైనింగ్ కావచ్చు గాంబ్లింగ్ వంటి రియల్ ఎస్టేట్ మాఫియాల్లో కూడా ఆయన పేరు వినిపిస్తుంది అంటూ కూడా ఆయన డైరెక్ట్ గానే ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇండైరెక్ట్ గా ఆరోపించడం వేరు డైరెక్ట్ గా చెప్పడం వేరు. ఇవన్నీ కూడా డైరెక్ట్ గా ఆయన గాంబ్లింగ్ తో పాటు రియల్ ఎస్టేట్ మాఫియాలో ఆయన పేరు చాలా తరచుగా వినిపిస్తుంది. ఇదంతా కూడా ప్రభుత్వం గుర్తించట్లేదు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గుర్తించట్లేదు అనేది కూడా ఆయన అయితే ఆరోపణ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవి కేవలం ఆరోపణలకు పరిమితం అయితే పర్వాలేదు, కానీ ఇదంతా కూడా వాస్తవ రూపం ఉంది. దీనికి సంబంధించినంత వరకు కూడా మేము ఆధారాలతో పాటు ముందు పెట్టడానికి అయితే రెడీగా ఉన్నామంటూ కూడా చెప్తున్నారు. ఈ భూమి కేటాయింపుకి సంబంధించినంత వరకు వాస్తవిక పారిశ్రామిక అభివృద్ధి కోసం కాకుండా ప్రభుత్వ వ్యవస్థలను ఉపయోగించి వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే ఈ భూములను ఆక్రమించుకోవడానికి తీసుకుంటున్న ఒక దొంగ కుట్రగా కనిపిస్తుంది అంటే కూడా కేసినేని నాని ఇది ఒక ట్వీట్ చేయడం జరిగింది. దీన్ని అనుమతించడం ద్వారా ప్రజా ప్రయోజనాలకు హానికరం మరియు ఈ ఏదైతే పరిపాలన ఉందో ఈ పరిపాలనకు సంబంధించినంత వరకు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ఉందంటూ కూడా ఆయన అయితే ట్వీట్ చేయడం జరిగింది. మీ పరిపాలన ఎప్పుడు కూడా పారదర్శకత అదే నిష్కంకత నిదర్శనం నిలిచింది, కానీ ఇప్పుడు అది లేదు అంటూ కూడా ఆయన కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా మేమంతా కూడా గౌరవపూర్వకంగానే కోరుతున్నాను అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. కనుక దీని మీద సమగ్రికి అసలు వాస్తవ విషయాలు బయటికి రావాలంటూ కూడా అందరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బ్రహ్మ రైట్, థ్యాంక్ యూ రాజు.
ఇక్కడ దీనిపై మరింత సమాచారం అనలిస్ట్ లింగంలేని శివరాం ప్రసాద్ గారు అందిస్తారు. శివరాం ప్రసాద్ గారు చెప్పండి. హలో, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. అంటే ఇక్కడ వైసీపీ కేశవనేని నాని గారు బహిరంగంగా అంటే ట్వీట్ చేయడం జరిగింది. అక్కడ డైరెక్ట్గా చంద్రబాబు నాయుడిని ట్యాగ్ చేయడం కూడా జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి అంటే ఆ స్కాములకి అన్నిటికీ సంబంధించి స్పందన ఎలా ఉంటుందంటండి? నమస్కారం. ముందుగా ఒకటండి, వైసీపీ కాదనుకుంటా కదా ఆయన ఎప్పుడో రాజకీయాల్లోంచి విరమించుకున్నానని చెప్పినట్టున్నారు. వైసీపీ నుంచి బయటకు వచ్చాం, రాజకీయాలతో సంబంధం లేదని చెప్పినట్టున్నారు కదా కేసీఆర్ నాని. హలో, వినిపిస్తుందండి. మీరు చెప్తున్నట్టు ఆయన వైసీపీ కాదు. వినపడుతుందండి? అవునండి, మాజీ ఎంపీ కదండి. మాజీ ఎంపీ, టీడీపీ ఎంపీ, మాజీ టీడీపీ ఎంపీ. ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ కాదు. వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన తర్వాత రాజకీయాల నుంచి విరమించుకున్నానని చెప్పారు. అది సెపరేట్ ఇష్యూ అనుకోండి. ఓకే. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక వర్షా కంపెనీ కదా అది. మీకు యుఎస్ లో ఒక కంపెనీ రిజిస్టర్ అయింది ఎప్పుడు 2024లో. తర్వాత ఇక్కడ ఏపీలో హైదరాబాద్ లో దాని ఏది సిస్టర్ కన్సర్న్ ఒకటి రిజిస్టర్ అయింది 2025, 2-3 నెలల క్రితం. అయితే ఏంటంటే దీని మీద వైర్ ప్రతినిధి ఆయన బాలకృష్ణ గారు దాని మీద ఒక ఆర్టికల్ రాశాడు నిన్నే. చాలా వివరంగా రాశారు, సవివరంగా ఆర్టికల్ ప్రచురించడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే 10 లక్షల ఆవరేజ్ క్యాపిటల్, ₹1,00,000 పెయిడప్ క్యాపిటల్ తో సంవత్సరం క్రితం ఇక్కడ ఏపీలో 2-3 నెలల క్రితమే మొదలైన, అది ఏపీ కాదు హైదరాబాద్, 2-3 నెలల క్రితమే మొదలైన కంపెనీ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ 10,000 కోట్ల పెట్టుబడికి సిద్ధమైందంటే ఏ విధంగా సాధ్యం అనేది చూడాలి కదా. ఒకటి ఇక్కడ ఏంటంటే టాటాస్కి ఇచ్చారంటే, టీసీఎస్కి ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఒక 48-49 వేల కోట్ల రూపాయలు ప్రాఫిట్ ఆర్జించే కంపెనీ. అయితే దానికి ఒక ఎస్టాబ్లిష్మెంట్ కి వాళ్ళ ఒక ఎస్టాబ్లిష్డ్ కంపెనీ అది ఎంఎన్సి. దానికి ఇచ్చారంటే రేపు వాళ్ళు గ్యారంటీగా వాళ్ళ దగ్గర నుంచి మనకి ఉద్యోగాలు వస్తాయి అనేది, వాళ్ళు డెవలప్ చేయగలరు అనేది నమ్మకంతో ఇచ్చారంటే ప్రభుత్వం అర్థం ఉంది. ఇక్కడ అసలు ఏమాత్రము అక్కడ ఎక్స్పీరియన్స్ లేని కంపెనీ, ఇంతవరకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని కంపెనీకి మరి ఈ విధంగా ఇచ్చారంటే, సరే చేయకపోతే 2 ఏళ్ల తర్వాత మీరు క్యాన్సిల్ చేయొచ్చు, కానీ చేసినా సరే ఇట్లా ఇప్పుడు నేను వెళ్ళి పోలవరం కడతానంటే యాక్సెప్ట్ చేయరు కదా. దానికి కొన్ని నార్మ్స్ ఉంటాయి. దానికి వాళ్ళు దానికి సరిపోరా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, ఇవన్నీ ఉన్న తర్వాత కానీ వాళ్ళ దగ్గర అంత ఇది మానిటరీ కెపాసిటీ ఉందా లేదా, ఇవన్నీ చూసిన తర్వాత ఇవ్వడానికి వీల్లేదు. అటువంటిప్పుడు ఇది ఇచ్చారనేటప్పటికీ కొంత అనుమానాస్పదంగా ఉంటుంది. కాబట్టి దాని మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేయడం కరెక్ట్. ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకుని ఆ తర్వాత చేయాలి. అది ఎవరిని మనం విమర్శించడం కాదు, కానీ ఒక పాలసీ తీసుకున్నప్పుడు ఇది వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇవే కదా ఆరోపణలు వచ్చినాయి. సూట్ కేసు కంపెనీలు దాని మీద చేశారండి. ఇవాళ అటువంటి పరిస్థితి మళ్ళీ రాకుండా జాగ్రత్త పడాలి.